ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హీరోలకు, సినిమాటిక్ స్టైల్‌లకు అభిమానులు ఎక్కువుంటారని, ఈ మధ్య రాజకీయ నాయకులన్నీ కూడా వాళ్ళకు పెట్టుకునే పీఆర్ టీమ్స్ ఏవైతే ఉంటాయో, అన్ని సినిమాటిక్ స్క్రిప్ట్ రైటర్‌లను, అటువంటి స్క్రిప్ట్‌లే అమలు చేసుకుంటూ పోతున్నారు. అంతా సినిమాటిక్ స్టైల్సే. దీనమ్మ జీవితం, జీవితం కూడా సినిమాటిక్కే అయిపోతుంది. సినిమా వాళ్ళనంత ఆరాధించడమే తప్పురా అయ్యా అనంటే, మళ్ళీ ఆ సినిమా స్టైల్సు, సినిమాటిక్ పీఆర్ ప్రమోషన్సు ఇక్కడ నిజ జీవితాల్లోగానే వాడుతూ ఉన్నారు. పాలకులు ఆ విధమైన ట్రిక్స్ వాడుతూ ఏదో జనాలను మభ్యపెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం నడుస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి లేకపోతే ఇంక ఆంధ్రప్రదేశ్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, మరి నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇంక సార్ రాజకీయంగా యాక్టివ్‌గా ఉండరు. ఆ తర్వాత ఇంక ఆంధ్రప్రదేశ్ ఉండదా? మ్యాప్‌లో నుంచి మాయమైపోతదా? లేకపోతే సార్ ఎవరి పేరైనా రాసిపోతే వాళ్ళే ఉండాలా ఇంక ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు? ఆ విధమైన ప్రమోషన్ ఇప్పుడు. ఆ విధమైన ప్రమోషన్. ఈ పీఆర్ టీమ్స్ వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలియట్లే. అసలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని వేల కోట్లు పెట్టుబడులు తెస్తాం. చంద్రబాబు నాయుడు గారంటే ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు తెస్తాం. తాజాగా చూడండి. ఒక ఆయన పెనుమర్తి ఏమంటారు హరికృష్ణనో ఏదో పేరట. ఆయన కామెడీనండి తర్వాత మాట్లాడుకుందాం. పెనుమర్తి హరికృష్ణ, డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్. మీరు విన్నారా ఆయన పేరు? మళ్ళీ వినండి. హరికృష్ణ, డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్. మీరు 2005 లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం 3,000 రూపాయలు సార్. నాకు ఒక కష్టం వస్తే ఒక 4 రూపీస్ పెట్టి మీకు ఈమెయిల్ పంపిస్తే అది విత్ ఇన్ 2 months లో రిజాల్వ్ అయింది సార్. అండ్ నౌ ఐ వాంట్ టు బ్రింగ్ 100 ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున 1000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయాలి. అర్థమైందా మీకు? ఆయన పేరు పెనుమర్తి హరికృష్ణ. ఏదో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏదో డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారట. ఓకేనా? 2005లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అవును మీరు విన్నది నిజమే. 2005లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? ఏదో పిఆర్ టీంలు ఏదో ఒకటి ఏం జనాలు చూసేవాళ్ళు అక్కడ చప్పట్లు కొట్టేవాళ్ళు చూసి ఎట్లా కొడుతున్నారు. 2005లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి. అప్పుడు ఉన్నప్పుడు 4 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఈమెయిల్ పంపించారట చంద్రబాబు గారికి. ఈమెయిల్కి 4 రూపాయలు ఎందుకు అంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కొట్టింటారా అంటే ఆ ఇంటర్నెట్ ఛార్జ్ ఫీజా? మరి ఏ ఈమెయిల్ ఫీజు ఏంది నాకు తెలియాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టి ఈమెయిల్ పంపితే ఆయన కష్టం అప్పుడు 3,000 జీతం అంట. అట్లా ఈమెయిల్ కొడితే ఆయన కష్టానికి ఇట్లా స్పందించేశారట. ఇటువంటి ముఖ్యమంత్రి కావాలట. సార్ మీరు మాకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్కి సైబర్ సెక్యూరిటీస్లో 1,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చేకి 500 ఐటీ కంపెనీస్ తెస్తాను సార్ అంటున్నారు. ఈయన ఒక కంపెనీ పెట్టిండొచ్చు కదా. ఇంకా అవకాశం ఇచ్చేది ఏంది? పెట్టండి, ఇస్తారు. ఇంకా 1,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ సైబర్ సెక్యూరిటీస్లో 1000 కోట్ల రెవెన్యూ జనరేషన్ జరగాలంటే ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరగాలి? ఏమిరా అయ్యా, ఇవేం పిఆర్ టీములు, ఇదేం ప్రమోషన్లు? 2005లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఏంది? 3,000 జీతం ఈయనకేంది? 4 రూపాయలు ఖర్చు పెట్టి మెయిల్ ఏంది? ఓ కామెడీలు, ఏం కామెడీలు అయ్యా నిజంగా. ఏదో ఒకటి చేయండి. మీరు పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటూ పోండి, మేము వినుకుంటూ పోతాం. ఏం తప్పుతుందా?